నాకు ఇప్పటికీ గుర్తు, చెన్నయ్య అనే ఒక ఆయన, అలాగని చిన్నయ్య కాదు, పెద్దయ్య ఆయన. ఆ చెన్నయ్య ఏం చేసాడో తెలుసా? ఆ గుప్పెడు పత్తిని, ఆ పత్తి వామిని అట్లా అట్లా చేత్తో పట్టుకొని ఇట్లా పైకి అన్నాడో లేదనండి, పుస్సని లేచిందండి. నాకు అప్పుడు అర్థమైంది ఎందుకు దేవుడు అది వివేకం కలిగింది అన్నాడో. ఆ రోజు అర్థమైంది. ఇక్కడ నాకు అపాయం ఉంది అని తెలిస్తే నేనంట, అలాంటి దివ్యమైన వివేకమే నీకుంటే ఎందుకు పాపంలో నువ్వు పడిపోతావు? ఏ సాతాను గారు నిన్ను పడేస్తాడు? ఏ సమస్యలో సాతాను నిన్ను పడగొట్టగలుగుతాడు? అందుకని వాక్యంలో ఏమని రాసిందో తెలుసా? నా జనులు జ్ఞానము లేకయే నశించిరి. దేనివల్ల నశించారు? సైతానుగాడు పాడు చేయాల. జ్ఞానము లేక మూర్ఖత్వంతో ఏం చేసినా నాకేమీ కాదు అనే ఆ దురహంకారం మనిషి జీవితాన్ని నాశనం చేస్తా ఉంది. అందుకని దైవజనమా, ప్రతి క్రైస్తవుడు తాను అడిగేసేటప్పుడు పాము వలె వివేకంగా అడుగు వేసే కృప దేవుడు అనుగ్రహించును గాక. నా భక్తి జీవితానికి ఈ వస్తువు వలన ప్రమాదం కలిగేటట్లుంది. ముట్టుకోను. వీళ్ళతో మాట్లాడుతూ ఉంటే నా భక్తి మలినమైపోతున్నట్లుంది. ఈ రోజు నుండి వీళ్ళతో నేను మాట్లాడను. వీళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటే ఎక్కువ అసుకైపోతుంది, నాకు సోది ముచ్చట్లు ఎక్కువైపోతున్నాయి. వాళ్ళట్లా వీళ్ళెట్లా ఈ పెంట పోగేసుకునే కార్యక్రమాలు ఎక్కువైపోతున్నాయి. మరోసారి ఈ ఇంటికి నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళవు? నా భక్తి మలినమైపోతుంది అయ్యా, నా భక్తి పాడైపోతుంది. ఆ వివేకం ఓ దైవభక్తి కలిగిన బిడ్డగా నీ జీవితంలో ఉంటే ఎక్కడున్నా, ఎక్కడ ఏ ప్రాంతంలో బ్రతుకుతున్నా నీ భక్తి పాడు కాకుండా కాపాడుకునే కృప దేవుడిచ్చును గాక. చెప్దాం ఆమేన్. అపోస్తులైన పౌలు, నేను నాటకశాలకు వెళ్తాను అంటే వారు వెళ్ళొద్దు అని బ్రతిమలాడుకున్నారు. అక్కడున్న స్నేహితులు కూడా వెళ్ళొద్దని పౌలుతో చెప్పారు. ఒక మాట చెప్తా ఇక్కడ. పౌలుతో పాటు ఉన్న శిష్యులు, పౌలుతో పాటు ఉన్న స్నేహితులు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఒక భక్తిపరుని కాపాడుకోవటానికి వాళ్ళ ప్రాణం కూడా అడ్డు పెట్టడానికి వెనుకాడనటువంటి ప్రజలు. గట్టిగా చెప్దాం ఆమేనని. ఎలాంటి వారు వాళ్ళు? మరలా చెప్తాను. ఒక భక్తిపరుని కాపాడుకోవటానికి, ఓ మంచి దైవ సేవకుని కాపాడుకోవటానికి, మన భాషలో చెప్పాలంటే దీపము వంటి దైవ సేవకుని కాపాడుకోవటానికి వాళ్ళ ప్రాణాలు కూడా అడ్డు పెట్టడానికి వెనుకాడని త్యాగం కలిగినటువంటి వ్యక్తులు అపోస్తులైన పౌలుతో పాటు ఉన్నారు. దైవజనమా, ఎప్పుడు సంఘంలో దేవుని బిడ్డలు మంచిగా సేవ చేసే దైవ సేవకులను సంఘం కాపాడుకోవటం నేర్చుకోవాలి. అట్ దట్ సేమ్ టైం సంఘానికి వచ్చే భక్తిపరులైన విశ్వాసులను కాపాడుకోవటం సంఘం నేర్చుకోవాలి. నిస్వార్థంగా సేవ చేసే దైవ సేవకులను కాపాడుకోవటం సంఘం నేర్చుకోవాలి. ప్రార్థనాపరులైన తల్లులను, ప్రార్థనాపరులైన విశ్వాసులను కాపాడుకోవటం సంఘం నేర్చుకునేటువంటిది అయి ఉండాలి. ఎందుకు భక్తిపరులను మనం కాపాడుకోవాలి? భక్తుడైనటువంటి దావీదు గారు కీర్తనలో ఇలా అంటాడు, నేను ఇలాగందును, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టులు అంటాడు. నాతో కలిసి మాట చెప్తారా? నేను ఇలాగందును, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టులు. ఇంకోసారి అందామా? నేను ఇలాగందును, భూమి మీద కోటీశ్వరులే శ్రేష్ఠులు, లక్షాధిపతులే శ్రేష్ఠులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లే శ్రేష్ఠులు, 7 అంతస్తుల భవంతి కలిగిన వాళ్ళే శ్రేష్ఠులు, సెక్రటరేట్ ఆఫీసులో ఉద్యోగం చేసే వాళ్ళే శ్రేష్ఠులు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసే వాళ్ళే శ్రేష్ఠులు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో పనిచేసే వాళ్ళే శ్రేష్ఠులు అని అన్నాడా దావీదు గారు? చెప్పండి, అన్నాడా? అల్లా. లేకపోతే రాజు కదా ఇలా అనాల, నేను ఇలాగందును, నేను రాజును కాబట్టి నా హోదాకు తగినట్లుగా ఇంకొక రాజే శ్రేష్ఠుడు అని అనాలి. అలా అనకపోయినా నా సైన్యాధ్యక్షుడే శ్రేష్ఠుడు, నా సైనికులే శ్రేష్ఠులు అనైనా అనాలి. కానీ దావీదు ఏమంటాడు తెలుసా? నేను ఎలాగందును,
భూమి మీద భక్తులు శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇస్తులు అంటాడు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఎవరిని శ్రేష్ఠులుగా ఎంచాడు? భక్తులను శ్రేష్ఠులుగా ఎంచాడు. దైవజనమ, భక్తులను, నిస్వార్థంగా సేవ చేసే దైవ సేవకులను వాళ్ళు దీపం వంటివారు. పౌలును కాపాడుకోవటానికి పౌలు చుట్టూతో ఉన్నవారు ఎట్లా త్యాగం చేసుకున్నారో ఒకసారి లేఖనాల్లో అదే అధ్యాయంలో చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 21, 22 వచనాలు. తమ్ముడు, 21, 22 వచనాలు చూడండి. ఇలాగు జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా, అకయ దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలెనని మనస్సులో ఉద్దేశించి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడవలెనని అనుకొనెను. 22, అప్పుడు తనకు పరిచర్య చేయు వారిలో తిమోతి, ఎరస్తు అను ఇద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచి ఉండెను. ఇక్కడ దేవుడు వాడిన పదజాలం చూడండి. పౌలు ఎఫెసీ పట్టణం నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళాలనుకున్నాడు. తాను అక్కడికి వెళ్ళక మునిపే అక్కడన్ని ఏర్పాట్లు చక్కదిద్దటానికి 2 యవనస్తులను పంపించాడు. ఎవరెవరిని? తిమోతిని, ఎరస్తుని. చెప్పండి. తిమోతిని, కొంచెం పెద్దగా, తిమోతి ఎరస్తును గూర్చి అక్కడ వాడబడిన పదజాలం, భక్తుడు లోక వాడిన పదమేంటో తెలుసా? చూడండి. తనకు పరిచర్య చేయు వారిలో. వీళ్ళిద్దరూ ఎవరికి పరిచర్య చేయటానికి నియమించబడ్డారు? అపోస్తులైన పౌలుకు పరిచర్య చేయటానికి నియమించబడ్డారు. పౌలేమో దేవునికి పరిచర్య చేయటానికి నియమించబడ్డాడు. వీళ్ళిద్దరేమో పౌలుకు పరిచర్య చేయటానికి నియమించబడ్డారు. అంటే ఈ ఇద్దరు యవనస్తుల నిర్ణయాలు ఏంటో తెలుసా? మా బ్రతుకు కాలం అంతా పౌలయ్య సేవ చేస్తే దేవుని సేవ చేసినట్లే. పౌలుకు పరిచర్య చేస్తూ బ్రతికితే మేము దేవుని పరిచర్య చేసినట్లే. నిలవబడి ప్రసంగం చేసే అవకాశం మాకు రాకపోయినా పర్వాలేదు, సంఘాలు కట్టి అవకాశం లేకపోయినా పర్వాలేదు, నిలవబడి పాటలు పాడే అవకాశం మాకు రాకపోయినా పర్వాలేదు, పౌలయ్య బట్టలు ఉతుకుతా బ్రతుకుతాం. అదే మాకు దేవుని సేవ. పౌలయ్యకు ఒక ముద్ద అన్నం వండి పెడతాం. అదే మాకు దేవుని సేవ. పౌలయ్య నిద్రపోతా ఉంటే వృద్ధాప్యానికి వచ్చాడు కదా, ఆయన కాళ్ళకు పరిచర్య చేస్తూ ఉంటాం. అదే మాకు దేవుని సేవ. పౌలేమో దేవుని సేవ చేస్తూ ఉంటే తిమోతి, ఎరస్తు ఎవరికి సేవ చేశారట? నాకు ఈ మాట చదివినప్పుడల్లా ఓసారి సిద్దిపేట ప్రకాష్ గారు అని గొప్ప దైవజనులు, ఆయన నాకు తెలిసి ప్రపంచ దేశాలంతా తిరుగుతూ దేవుని సేవ చేస్తారు. ఈ ఊరు ఆ ఊరు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. చాలా నిస్వార్థమైనటువంటి సేవకులు. ఒకరోజు సరదాగా వాళ్ళ భార్యను, అమ్మగారిని అన్నారట, ఇదిగో నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుని ఎదుట అతిశయంగా చెప్తా, ప్రభా నీ కొరకు నేను అంత సేవ చేశా, ఆ ఊరు వెళ్ళా, ఈ ఊరు వెళ్ళా, అన్ని ప్రసంగాలు చేశా, ఇన్ని ప్రసంగాలు చేశా, ఎంతమంది ఆత్మలకు వాక్యం చెప్పా, ఇన్ని వేల మందిని నీ తట్టు త్రిప్పా, నీ కోసం ఇంత సేవ చేశా అని నేను చెప్పుకుంటా. ఆ అమ్మగారితో అన్నాడట, మరి నువ్వు చెప్పుకోవటానికి నీకేముందే? నువ్వెప్పుడు ఇంట్లోనే ఉంటావు కదా, నీవు చెప్పుకోవటానికి ఏముందంటే, ఆ అమ్మగారు అందంట, అయ్యా నీ సేవకుడు నీ సేవ చేశాడు, నేను నీ సేవకుడికి సేవ చేశానని చెప్పుకుంటానయ్యా అందట. నీ సేవకుడికి సేవ చేసుకుంటాను. తనకు పరిచర్య చేయువారిలో, తనకు పరిచర్య చేయువారి. దైవజన్మ, ఎప్పుడు సంఘం మంచి దైవ సేవకులను కాపాడుకోవటం నేర్చుకోవాలి. మంచి దైవ సేవకులను, దేవుని వాక్యం వాళ్ళని ఏమంటుందో తెలుసా?
దీపం వంటి వారు, దీపం వంటి వారు. దావీదు భక్తుడు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత చూడండి ఆ మాట ఒకసారి. సమూయేలు దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 2వ గ్రంథం 16-17 వచనాలు చూడండి. 16-17 వచనాలు. 16-17 వచనాలు. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం. నాతో కలిసి చెప్పండి. అప్పుడు రెఫాయీల సంతతి వాడగు ఇష్బీబెనోబా అను ఒకడుండెను. అతడు ధరించుకొని ఉన్న ఖడ్గము కొత్తది, వాని ఈటె 300 తులముల ఎత్తడి గలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పియుండెను. సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులు దీన్ని చూచి, ఇశ్రాయేలీయులకు దీపముగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరి. చప్పటి కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తా. చూసారా, దావీదుతో పాటు ఉన్న సైన్యం ఎలాంటి వాళ్ళు అంటే, ఆ ఫిలిష్తీయుడట దావీదును చంపాలని కొత్త ఈట తయారు చేశాడట. ఇట్స్ మెంట్ ఫర్ కింగ్ డేవిడ్. దావీదు కోసమే స్పెషల్గా ఆ కత్తి తయారు చేసి ఉంచాడు. దావీదునే వేయాలి. నేను ఎప్పుడు చెప్తా కదా, సైతాను గారి లక్ష్యం ఎప్పుడు సంఘానికి కాపరులుగా, దైవ సేవకులుగా ఎవరుంటారో వాళ్ళ మీదే వాడు దాడి చేస్తాడు. ఎందుకు? కాపరిని కొడితే గొర్రెలని. ఈ ఫిలిష్తీయుడి టార్గెట్ కూడా సైనికులను చంపాలని కాదు, సైన్యాధ్యక్షుడిని చంపాలని కాదు, ఏకంగా రాజునే వేయాలి. వాడి లక్ష్యం, వాడి టార్గెట్ అది. ఈ సంగతి ఇతడు ఎరిగి అంటాడు, నాయనా దావీదా, నువ్వు ఇక మీద యుద్ధానికి రావద్దు. ఎందుకో తెలుసా? దేశానికి నువ్వు దీపం వంటి వాడివి. మాలాంటి వాళ్ళు ఎంతమంది చచ్చిపోయినా పర్వాలా, అయ్యా నువ్వు బ్రతికుండాలి. నువ్వు దేశానికి దీపం వంటి వాడివి. నువ్వు మాతో యుద్ధానికి రావద్దని చెప్పండి. ఏం చేసుకున్నారట? ఆ స్థానంలో వేరే వాళ్ళు ఉంటే ఏమైనా వాళ్ళు తెలుసా? అంటే నీదొక్కడిదే నా ప్రాణం, ఏమ్మా చెప్పాలా? మాది ప్రాణం కాదా? నువ్వేం ఇంట్లో తొంగోవాలా? మేము యుద్ధానికి వెళ్ళి కచ్చాడిచ్చి యుద్ధ భూమిలో చావాలా? మేము సచ్చి బ్రతికి పోరాడితే నువ్వు జయం పొందినట్లుగా రాజుగా సింహాసనం మీద ఎక్కుతావా? నువ్వు రాజుగా ఉండాలంటే మాతో పాటు యుద్ధానికి రావాల్సిందే అని సహజంగా అనేవాళ్ళు. దైవజనమా, ఎప్పుడు సంఘం ఒక మంచి సంఘాన్ని ఎన్నుకోండి. నామకార్థ సంఘాలను ఎన్నుకోవద్దు. స్వస్థతల గెస్తతలని అలాంటి బురిడి మాటలు చెప్పే సంఘాలను ఎన్నుకోకుండా నిస్వార్థంగా దేవుని వాక్యం చెప్పే పవిత్రమైన సంఘాలను ఎన్నుకోండి. ఆ సంఘాలను నడిపించే సేవకులు దేశానికి దీపం వంటి వాళ్ళు. వాళ్ళను కాపాడుకోవటం సంఘం నేర్చుకున్నాను గాక. రాజశేఖర గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు, ఒక గొప్ప రాజకీయ నాయకుడు చనిపోతే ఆ స్థానంలో అంతకు మించిన గొప్ప రాజకీయ నాయకులు పుట్టుకొస్తారు. ఓ గొప్ప ప్రధానమంత్రి చనిపోతే ఆ స్థానంలో మరో గొప్ప ప్రధానమంత్రి పుట్టుకొస్తాడు. ఒక ముఖ్యమంత్రి చనిపోతే ఆయన స్థానంలో ఆయన తాత అంతకు మించిన మంచి ముఖ్యమంత్రి పుట్టుకొస్తాడు. ఒక మంచి దైవ సేవకుడు చనిపోతే అలాంటి దైవ సేవకుడిని మరలా తీసుకురావటం అది అసాధ్యంతో కూడుకున్నటువంటి పని. దైవజనుడు దీపం వంటి వాడని ఎరిగి అటు స్నేహితులు కానీ, విచిత్రం చూడండి, ఇటు శిష్యులు కానీ, అటు తనతో పాటు పరిచర్య చేసే వ్యక్తులు కానీ, పౌలా నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డం, నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డు పెడతామని వాళ్ళ ప్రాణాన్ని అడ్డుపెట్టి ఈ దైవజనుని కాపాడుకుంటూ వచ్చారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే
పౌలు తీసుకున్న జాగ్రత్త ఎఫెసీ పట్టణంలో పౌలును కాపాడలేకపోయింది. అలాగే శిష్యులు ఇచ్చినటువంటి సూచనలు కానీ, తనతో పాటు పరిచర్య చేస్తున్న పరిచారకుల ఆలోచనలు కానీ పౌలుకు ఆ క్షణంలో జీవాన్ని పోయలేకపోయాయి, కొంత ఉపశమనం కలుగు చేసింది. ఎంత జరిగినా ఇందాక మనం చదువుకున్నాం కదా, 2 గంటల సేపు ఆర్తిమాదేవి మహాదేవి, ఆర్తిమాదేవి మహాదేవి, ఇదిగో మా దేవుని ఇతను దూషించాడు, ఇతన్ని చంపితే కానీ మేము విశ్రమించం, మొద్దన్నం తినం, మేము రెస్ట్ తీసుకోమని చెప్పి 2 గంటల సేపు ఏకబిగువున నోటుకొచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. 2 గంటల సేపు అంత అల్లరి జరిగిందంటే దైవజనమా, పౌలు ఓ రకంగా నేను అనుకుంటా బిక్కుమంటే అక్కడ కూర్చొని ఉంటాడు. ఇక మనం ఏం చేయలేమురా, మనం ఉంది నలుగురు లేదు ఒక 10 మంది, పట్టణం అంతా ఒకటైపోయింది, 10 మంది మనం ఉన్నాం, ఇక అయిపోయిందిరా, దొమ్మిగా మన మీద పడతారా, ఇక చంపేస్తారా, మరొక అవకాశం లేదురా అన్నట్లుగా నేను అనుకుంటా దరిదాపుగా నిరీక్షణ కోల్పోయిన పరిస్థితి. దైవజనమా చూడండి, మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు నిరీక్షణ కోల్పోయే స్థితి వచ్చేదాకా దేవుడు మౌనంగా ఉంటాడు. అప్పుడు నువ్వు అనుకుంటావు, ఇక నాకు సహాయం దొరకదు, అయిపోయింది నా పని, చాప్టర్ క్లోజ్, ఈ సమస్య నన్ను మింగేస్తుంది, ఈ వేదన నన్ను మింగేస్తుంది, ఈ శోధన నన్ను మింగేస్తుంది, దీనిలో నుంచి ఇక నేను బయటికి రాలేను. నేనంట అగ్ని మంటల్లో పడక మునుపైతే దేవుడు నన్ను కాపాడతాడని విశ్వాసం ఉంటుంది, అగ్ని మంటల్లో పడిన తర్వాత ఇంకెక్కడ విశ్వాసం? సింహాల బోన్లో పడక మునుపైతే విశ్వాసం ఉంటుంది, సింహాల బోన్లో పడేటప్పుడు ఇంకెక్కడ విశ్వాసం ఉంటుంది? అయిపోయానురా నా పని అనుకుంటాం. అయితే విచిత్రం ఏంటో తెలుసా, ఎప్పుడైతే నిరీక్షణ కోల్పోయే పరిస్థితులు నీ బ్రతుకులు ఎదురవుతాయో అప్పుడే నిరీక్షణకర్తగా దేవుడు ప్రత్యక్షమై ఆ క్షణంలో దేవుడు అద్భుతం చేయటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు కొన్నిసార్లు ఎప్పుడు అద్భుతం చేస్తాడంటే సస్పెన్షన్లో పెట్టి అయిపోయిందిరా నా పని, మలుపులు గిలుపులు తిరుగుతూ ఉంటాయి. నువ్వు అనుకుంటావు ఇక అయిపోయింది, ముసుకేసుకొని ఏడుస్తావు. ఆ ఏడ్చేటప్పుడు కూడా నీ ఊహల్లోకం ఎట్టుంటుందో తెలుసా? నువ్వు చచ్చిపోయినట్టు, తెల్లబట్ట కప్పినట్టు, సమాధి పెట్టిలో పండుకోబెట్టినట్టు, చుట్టూత ఇంటిల్లపాది అయ్యా పోయావా అని ఏడుస్తున్నట్టు, దీంతోపాటు సమాధి పెట్టి పైకి లేపినట్టు, ఆ సమాధి పెట్టి అనక మనోళ్ళంతా ఎంటబడతా ఏడుస్తున్నట్లు, అబ్బాబ్బాబ్బా సమాధి కార్యక్రమం దాకా తీసుకెళ్తాడు సైతాన్గా. దేవుడు కూడా కొన్నిసార్లు విచిత్రం ఏంటో తెలుసా, సస్పెన్షన్లో పెట్టి ఇక అయిపోయిందిరా నా పని, నాకు నిరీక్షణ లేదు, ఆధారం లేదు అనుకుంటావు చూసావా? అప్పుడు ఆశ్చర్యకరమైన తన హస్తాన్ని చాపి రెప్పపాటు కాలములో దేవుడు మనకు విడుదల దయచేస్తాడు. అప్పుడు అనుకుంటావు, అబ్బా చిత్ర విచిత్రాలు చేసే దేవుడు అయ్యా, నువ్వు ఏదైనా చేయగలవయ్యా, సస్పెన్షన్లో పెట్టి ఆఖరి క్షణంలో అద్భుతం చేసేవయ్యని క్రొవ్విన దూడలాగా నువ్వు గంతులేయటం ప్రారంభిస్తావు.